ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. భారీ స్థాయిలో ప్రజలు నష్టపోయిన మాట నిజమేనని, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ప్రజలను అన్ని విధాలా ఆదుకోవటానికి ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుందని, ప్రభుత్వ యంత్రాంగం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కలెక్టర్లు, పోలీసులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారని, వరద ప్రభావం తగ్గినటువంటి ప్రాంతాలకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నామని, ఇంకా కొన్ని ప్రాంతాలు నీటితోనే ఉన్నాయని, ఆ నీరు వెనక్కి వెళ్ళటానికి కొంత సమయం పడుతుందని, గండ్లు పూడ్చినటువంటి నేపథ్యంలో ఈ నీరు తగ్గడానికి 1-2 రోజులు పడుతుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక పత్రిక, ఒక టీవీ చేస్తున్నటువంటి మొదటి రోజు నుంచి కూడా వరద వచ్చిన మొదటి రోజు నుంచి కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలే బురద రాజకీయాలను తలపిస్తున్నాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ఇలాంటి బురద రాజకీయాలు చేయటం, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం, రాతలు రాయటం అనేది వారికే చెల్లింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్నటువంటి 4 పడవల అంశాన్ని కూడా చంద్రబాబు లేవనెత్తడం జరిగింది. 4 పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్స్ని ఢీకొనటం జరిగిందని, దీనివల్ల కౌంటర్ వెయిట్స్ దెబ్బతినటం జరిగిందని, ఈ కొట్టుకు వచ్చినటువంటి పడవలు మామూలు చెక్కతో చేసినటువంటి పడవలు కావని, లోహంతో చేసినటువంటి పటిష్టమైనటువంటి పడవలని, ఇవి చాలా పెద్దగా ఉండేటువంటి పడవలని, ఇవి ఢీకొనటంతో దెబ్బతిన్నాయని, ఇవి కౌంటర్ వెయిట్ని కాకుండా కాలంని గనక ఢీకొని ఉండుంటే ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉండేదని, ఇవి ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, వీటిని కావాలనే ఎవరో వదిలారు అనేటువంటి భావన కలుగుతుందని, వీటి మీద నాకు అనుమానాలు ఉన్నాయని, దీని మీద సమగ్ర విచారణ జరుపుతామని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. జగన్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు, వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే కావాలనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం ఏవైనా చర్యలు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయని, కాబట్టి వీటి మీద దర్యాప్తు చేపిస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.